వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో షెజ్వాన్ చికెన్ని తయారు చేసుకోబోతున్నాము ఇంట్లోనే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే ఈ షెజ్వాన్ చికెన్ని తప్పకుండా ఇంట్లో తయారు చేసుకోండి. చాలా బాగా కుదురుతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దానికోసం బోన్లెస్ చికెన్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయే వరకు పక్కన పెట్టుకొని తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఆ పీసెస్లోకి తగినంత ఉప్పు, అలాగే ఒక స్పూన్ నిండుగా పెప్పరు, తర్వాత 2 నుంచి 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకొని చికెన్ పీసెస్కి మొత్తం పట్టేటట్టుగా చక్కగా కలుపుకోండి. వాటర్ ఉంటే మనం కలిపినవన్నీ తర్వాత జారుగా అయిపోతాయి. కాబట్టి వాటర్ అనేది లేకుండా తప్పకుండా ఆ జాగ్రత్త తీసుకొని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతే బౌల్లోకి తీసుకొని ఇవన్నీ కలుపుకోండి. చక్కగా ముక్కలకి గట్టిగా పట్టాలి, లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే మనకి పీస్లో తేడా వస్తుంది. టెక్స్చర్లో కానీ సాఫ్ట్నెస్ కానీ అలా ఉండకుండా క్రిస్పీగా ఉంటుంది. మనకి ఈ షెజ్వాన్ సాస్కి పీస్ అనేది సాఫ్ట్గా ఉండాలి. అలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసిన తర్వాత కొన్ని పీసెస్ని మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. కొన్ని పీసెస్ని తీసేసుకుంటే ఒకటేసారి వేసుకోండి. పీసెస్ ఎక్కువగా ఉంటే 2 సార్లుగా మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఒక 80% వరకే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా ఎక్కువ ఫ్రై అయిపోతే క్రిస్పీనెస్ వస్తుంది, పీస్ అనేది హార్డ్గా ఉంటుంది. షెజ్వాన్ చికెన్కి అలా ఉండకూడదు. కాబట్టి తక్కువగా ఫ్రై చేసుకుని కావాలంటే ఒక పీస్ని టేస్ట్ చేయండి. మీకు చక్కగా ఫ్రై అయింది అని అనిపిస్తే అప్పుడు తీసేసేయండి. అలా మిగిలిన పీసెస్ని కూడా వేసేసుకొని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో షెజ్వాన్ చికెన్ని 3 స్పూన్స్ తీసుకోండి. షెజ్వాన్ చికెన్ లేకపోతే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కాస్తంత ఉప్పు వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇంట్లో తయారు చేసుకున్న పేస్ట్ అయితే 2 స్పూన్స్ సరిపోతుంది. ఎందుకంటే అప్పటికప్పుడు తయారు చేసుకుంటాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది. బయటదైతే 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని కొంచెం టొమాటో సాస్, ఉప్పు, కారం, సోయా సాస్ ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. మనం డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు ప్యాన్లో, బట్ ఇలా కలుపుకొని ఉంటుకుంటే మనం ఏది మర్చిపోకుండా ఉంటాము. ఇవన్నీ అలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, పసుపు, కాస్తంత పచ్చిమిర్చి ముక్కల్ని చీలికలుగా కట్ చేసుకొని అవి వేసుకొని చక్కగా ఫ్రై చేయండి. కాస్తంత అవి కలర్ మారిన తర్వాత మనం కలుపుకున్నటువంటి సాసులన్నిటిని కూడా ప్యాన్లో వేసేసి ఇంకొక నిమిషం పాటు చక్కగా వాటిని కూడా వీటిలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఏ బౌల్లో అయితే కలుపుకున్నామో దానిలో కొంచెం వాటర్ కలుపుకొని ఆ వాటర్ని కూడా ప్యాన్లో యాడ్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ని హైలో పెట్టుకొని చేయండి. అప్పుడే చక్కగా మసాలాలు బాగా బర్న్ అయ్యి బాగుంటాయి. ఈ సాసులన్నీ కూడా చక్కగా మరిగిపోవాలి, కాస్తంత దగ్గరకి కూడా రావాలి. కాస్తంత దగ్గర పడ్డాయి, గట్టి పడుతుంది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి పీసెస్ని వీటిల్లో వేసేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, అన్నీ దగ్గరగా పెట్టుకోండి. ఏవి మరీ ఫ్రై అయిపోయి మాడిపోకుండా ఉండడం కోసం అన్నీ దగ్గర పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ సాసెస్ అన్నీ కూడా పీసెస్కి పట్టే వరకు కలుపుతూనే ఉండండి. మొత్తం ఇంకిపోయే వరకు ఉండకుండా కాస్తంత వెట్టుగా ఉండి సాస్ అంతా ముక్కలకి పట్టి నిగనిగలాడుతున్నప్పుడే మనం వీటిని తీసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, అప్పుడు ముక్క గట్టితనం వస్తుంది. ఇలా జ్యూసీగా వెట్టుగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా కొత్తిమీర, ఆనియన్స్ పెట్టి సర్వ్ చేసుకోండి. కాస్తంత నిమ్మకాయ రసం పిండుకున్నా కానీ బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండి చాలా సింపుల్గా అయిపోయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్తో ఉండేటటువంటి షెజ్వాన్ సాస్ని ఇప్పటి నుంచి మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.